లక్షల మంది నిరుద్యోగులంతా కొట్లాడుతున్నారు. వస్తాయా అవన్నీ? ఎంతమంది వస్తాయి? 563 మందికి వస్తాయి. అందులో అమ్ముకున్న వాళ్ళే సగం మంది ఉన్నారు. దాంట్లో అమ్ముకున్న వాళ్ళే సగం మంది ఉన్నారు. ఇలా జీవో 55 ఎందుకు వచ్చింది? జీవో 29 ఎందుకు వచ్చింది? జీవో 55 ఎందుకు రద్దయింది? పోస్టులు అమ్ముకున్నందుకే, పోస్టులు గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నందుకే జీవో 55 రద్దయింది, జీవో 29 వచ్చింది. మరి దమ్మున్న లీడర్లు మాట్లాడుతున్నారా? ఈ విషయాలు మాట్లాడుతున్నారా? దగులుబాజీ వాళ్ళు మాట్లాడుతున్నారా? కొంతమంది ఇవాళ బీఆర్ఎస్ తొత్తులు, కొంతమంది బీజేపీ తొత్తులు, కొంతమంది కాంగ్రెస్ తొత్తులు. ఈ తొత్తుల వ్యవహారం ఎందుకు అంటున్నా? నేను నిరుద్యోగులకు ఏ పార్టీ తొత్తుగా ఉండాల్సిన అవసరం ఏంటంటున్నా? ఎందుకు మీరు తొత్తులుగా ఉండాలి? అవసరం ఏంటంటున్నా? ఈ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రతి పౌరునికి ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం ఒక ప్రాథమిక హక్కులో భాగంగా కల్పించింది. నీకు ఉపాధి కల్పిస్తావా, ఉద్యోగం కల్పిస్తావా? ఏ పాలకుడైనా, అది బీజేపీ కేంద్రంలో ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా, లేకపోతే ఇంకెవడో ఉన్నా, ఖచ్చితంగా కల్పించాల్సిన బాధ్యత వాళ్ళది. మరి కల్పిస్తున్నారా? నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ ఉందా? రాష్ట్ర ఎంప్లాయ్మెంట్ పాలసీ ఉందా? మరి లేనప్పుడు మీరు కొట్లాడుతున్నారా? ఆఫ్టర్ ఓన్లీ 563 పోస్టులకు గ్రూప్ 1, ఇదే డిఎస్ఓ అయితే డిఎస్ పోస్టుల గురించి, గ్రూప్ 1 అయితే గ్రూప్ 1 పోస్టుల గురించి. అరే మీరు అంతా కలిపినా కూడా ఎన్ని పోస్టులు చెప్పండి? అది 11,000 పోస్టులు, మీరు 563 పోస్టులు. అవునా కదా? ముందు ఒకవేళ గ్రూప్ 2 పెంచినా, గ్రూప్ 3 పెంచినా, పెంచకపోయినా మీకు మొత్తం కలిపితే 20,000 పోస్టులు అయితే రావు కదా? 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 20,000 పోస్టులు కూడా లేకపోతే వాడి గురించి మీరు ఇన్ని రకాల కొట్లాటలు చేస్తారు. అరే మొత్తం దించండి ప్రభుత్వాలను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దింపింది ఎవరు? గద్దె నెప్పించింది ఎవరు? మీరే కదా. గద్దె దింపండి. ప్రతి గ్రామం నుండి ఉన్నారు ఇలా ఊర్లలో ప్రతి ఒక్క నిరుద్యోగి. మీరు ఇవాళ సర్పంచ్లుగా పోటీ చేయండి, ఎంపీటీసీలుగా పోటీ చేయండి, జెడ్పీటీసీలుగా పోటీ చేయండి, కోఆపరేటివ్ మెంబర్లుగా పోటీ చేయండి, రేపు రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయండి. ఈ ప్రభుత్వాలను దించి మీరే ముఖ్యమంత్రులు కండి, పాలసీని అమలు చేయండి. అంతేగాని ఈ ప్రభుత్వం పోయి ఆ ప్రభుత్వం రావాలి, ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం రావాలి, వాని సంఘనాక్తా వీని సంఘనాక్తా అని పైసలు తీసుకొని ఇవాళ ఏమైంది? కోదండరాం రెడ్డి, నువ్వు ప్రొఫెసర్వు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్వు, ఏడవని ఉంటున్నా ప్రొఫెసర్ కోదండరామరెడ్డి వీళ్ళందరినీ బస్సులలో తీసుకుపోయావు కదా. నువ్వు ఒక ప్రొఫెసర్ కదా, నీకు ఒక ఎమ్మెల్యే పోస్ట్ వచ్చింది కదా, ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చింది కదా నీకు. మరి వీళ్ళ పోస్టుల గురించి నువ్వు ఏడబడినావు, ఎందుకు మాట్లాడతలేవు అంటున్నా. ఈ సందర్భంగా రియాజ్కు ఒక పోస్ట్ వచ్చింది కదా, గ్రంథాలయ సంస్థ చైర్మన్. బాలమూరి వెంకట్కు ఒక పోస్ట్ వచ్చింది కదా, ఎమ్మెల్సీ. మీ వల్లనే కదా వీళ్ళందరికీ వచ్చింది. మీరంతా ఏడబడినారు అంటున్నా. ఈ సందర్భంగా నిలదీయండి, గల్లా పట్టండి. గల్లా పట్టి నిలదీయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీ త్యాగాల వల్లనే వాళ్ళకు పోస్టులు వచ్చినాయి. అంతేగాని వాళ్లకు వాళ్ళ సత్తా వచ్చి సత్తా చూసి రాలే. సత్తా ఉన్నోడైతే ఎమ్మెల్సీగా అప్పుడే కోదండరాం రెడ్డి గెలిచినోడు. గెలిచిండా? గెలవలే కదా. ఇవాళ నేను తీర్మానం మల్లన్న అంటున్నా. తీర్మానం మల్లన్న నువ్వు పెద్ద ఎగిరినావు కదా, మరి ఏమైంది నీ ఎగురుడు? ఏమైంది అంటున్నా నీ ఎగురుడు? నీ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు ఏమైనాయి? ఇవాళ ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడతలేవు అంటున్నా. ఇవాళ తీర్మానం మల్లన్న దమ్ముందా నీకు? రేవంత్ రెడ్డి నువ్వు ప్రశ్నించే దమ్ముందా అంటున్నాను. తీర్మానం మల్లన్న నేను దమ్మున్నోని, నేను అది చేస్తా, నేను తురుముఖాన్ అని చెప్పినావు కదా. తీర్మానం మల్లన్న నీ తురుముఖాన్ ఎక్కడ పన్నావు? ఏడ మూల పన్నావు అంటున్నా. ఏడ మూలకు పన్నావు? ఎమ్మెల్సీ కాకముందు ఎగిరినవి, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏ మూలకు పన్నావు? ఇది గ్రాడ్యుయేట్ల సమస్య. ఈ గ్రాడ్యుయేట్ల సమస్యను తీర్చకుండా దద్దమ్మలుగా పన్నావు. చిత్తశుద్ధి లేని నువ్వు రాజీనామా చేయి. చాతగాని నువ్వు రాజీనామా చేయి. చాతగాని బలవరు వెంకట్ రాజీనామా చేయండి. చాతగాని రియాజ్ రాజీనామా చేయి. చాతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయి. చాతగాని డిప్యూటీ సీఎం రాజీనామా చేయి. మంత్రివర్గం అంతా కూడా రాజీనామా చేయండి. మా వాళ్ళు వస్తారు, పోటీ చేస్తారు. మా వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు. మా వాళ్ళు చాతగానలు, దద్దమ్మలు, దోపిడిదారులు, లంగలు, దొంగలు 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఇలా రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు, రాజకీయ వ్యభిచారులంతా మిమ్మల్ని పరిపాలిస్తుంటే మీరు కళ్ళు చూసి ఊరుకుంటారా? ఊరుకోవాలన్నా? వాడిని పోయి వీడిని దింపుతా, వీడిని పోయి వాడిని దింపితే వచ్చేది ఏంది? మీకు వచ్చేది ఏంటంటున్నా.